మాత్రం కాదు. కానీ నేనేమంటానంటే సార్, ఎంత మహాసముద్రమైనా ఈతొచ్చిన చేప ముందు చాలా చిన్నది. బాగా చెప్పారు. అవును. అటువంటిది ఈ ఛాలెంజెస్ అనే చంద్రబాబు గారికి కొత్త ఏం కాదు. ఆయన రాజకీయ ప్రయాణం అంతా ఛాలెంజెస్సే. ఆయనకి తోడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తోడయ్యారు. సంక్షోభాలంటే సరదా కూడా. ఆయనకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తోడయ్యారు. అవును. పవన్ కళ్యాణ్ గారి ప్రస్థానం కూడా అంతే. ఎన్నో అవమానాలు కష్టాలు ఎదుర్కొన్నటువంటి నిలబడినటువంటి వ్యక్తి. నేనంటుంది ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక శాశ్వత రాజధాని ఏర్పడబోతుందనేటువంటి ఒక కళ 2014 మధ్యన కంటిన్యూ అయ్యే టైంలో 1924 మధ్యన ఎటువంటి చీకటి అధ్యాయంగా మిగిలిపోయిందో మనం చూసాం. ఎన్నో రకాలుగా మాటలు ఇందాక బాలకోట గారు చెప్పినట్టు దాదాపు 1600 రోజుల పైనే ఒక ఉద్యమం, అంటే స్వాతంత్ర ఉద్యమం తర్వాత జరిగినటువంటి అతిపెద్ద ఉద్యమంగా ఆంధ్రప్రదేశ్లో రాజధాని రైతుల ఉద్యమం గురించి చెప్పుకోవచ్చు. ఎక్కడా కూడా రైతులు భూములు ఇచ్చి మాకంటూ ఒక రాజధాని రావాలి, మా భవిష్యత్తు తరాల బాగుండాలనే ఉద్దేశంతో ఇచ్చిన వాటిని కూడా ఎక్కడ త్యాగాలు చేశారా అనేటువంటి మాటలతో అవమానమే కాకుండా ఎడారి అన్నారండి, శ్మశానం అన్నారు, 3 పంటల పంటని ప్రాంతం అన్నారు వాళ్ళే, ముంపు ప్రాంతం అని కూడా వాళ్ళే అన్నారు. ఎన్నో రకంగా అమరావతి, అది భ్రమరావత, కమరావత అనేటువంటి మాటలు మాట్లాడి దానికి కులాన్ని కూడా ఆపాదించేటువంటి ప్రయత్నం చేశారు. ఇన్ని రకాలుగా మానసిక హింస చేయాలో శారీరకంగా కూడా అంతదిగా ప్రపంచంలో ఏ ప్రాంతం కూడా ఎంత అబ్యూజ్ అయ్యి ఉండదు అని అంటుంది. ఇందాక బాలకోట గారు ప్రస్తావించారు కులాల గురించి కూడా. దాదాపు 32% మంది దళిత సామాజిక వర్గం, 23% మంది రెడ్డి సామాజిక వర్గం, 18% మంది కమ్మ సామాజిక వర్గం, 9% మంది కాపు సామాజిక వర్గం, 3% మైనార్టీలు, మిగతా వాళ్ళు. అది ఎవరి రాజధాని అండి? అది ఎవరి రాజధాని? అది ఆంధ్రప్రదేశ్ ప్రజల రాజధాని. అది ఏదో 29 గ్రామాలకు సంబంధించినటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి అంశం కాదు కదా. ఆంధ్రప్రదేశ్కు దాదాపుగా ఇన్ని శతాబ్దాలుగా చెప్పాలంటే శతాబ్దాలుగా అక్కడ ఇక్కడ అన్ని తిరిగి మళ్ళీ మన అసలైనటువంటి ప్రాంతమైనటువంటి ఆ ప్రాంతానికే భూమి గుండ్రంగా ఉందండి. శాతవాహన కాలంలో ఆ టైంలో ఏదైతే శ్రీకాకుళం అనేటువంటి ఆ ప్రాంతమే మన రాజధాని అప్పట్లో. అప్పటి నుంచి ఇప్పటికీ మళ్ళీ అదే రాజధానిగా ఏర్పడినటువంటి ప్రాంతంగా మనం సరే అద్భుతమైన రాజధాని కట్టుకోబోతున్నాం అనేటువంటి మన కళని 2019-24 మధ్యన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొలాప్స్ చేసేశారు. ఎన్నో వేల కోట్ల పెట్టుబడులు పెట్టినటువంటి సంస్థలు కావచ్చు అనే